ఈ వీడియోలో టర్ల్ ఎండ్ లైన్ టెస్ట్ ఫలితాలను లీప్ యాప్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనం ఆల్రెడీ టర్ల్కి సంబంధించి బేస్ లైన్ కానీ మిడ్ లైన్ కానీ వీటన్నిటిని మనం ఫార్మాటివ్ అసెస్మెంట్స్ టెస్ట్ మనం కండక్ట్ చేసేటప్పుడే మనం ఈ బేస్ లైన్ కానీ మిడ్ లైన్ కానీ మనం వాటితోనే కలిపేసేసి మనం నిర్వహించేసాము. ఇప్పుడు ఈ టర్ల్ ఎండ్ లైన్ టెస్ట్ వచ్చేసరికి ఈ నెల అంటే ఏప్రిల్ 6-7 తారీఖుల్లో మనం విద్యార్థులకు ఈ టర్ల్ ఎండ్ లైన్ అసెస్మెంట్ను నిర్వహించేసేసి వాటి యొక్క ఫలితాలను ఏప్రిల్ 11వ తారీఖు లోపు మనం లీప్ యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా ఎంటర్ చేయాలనేది చూద్దాం. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి, మన యొక్క పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మనం లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ ఉంది కదా, ఈ స్టూడెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళండి. తర్వాత టర్ల్ అసెస్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ టర్ల్ అసెస్మెంట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ లెర్నింగ్ ప్రోగ్రెస్ వద్ద ప్రెజెంట్ టర్ల్ ఎండ్ లైన్ కాబట్టి ఈ టర్ల్ ఎండ్ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్లాసెస్ వద్ద మనం 3, 4, 5 తరగతులకు సంబంధించి క్లాసెస్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత సెక్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు మనకి ఆ సెక్షన్ ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ మనం ఏ విద్యార్థికి అయితే ఈ ఫలితాలను ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థిని ఇక్కడ స్టూడెంట్ నేమ్ వద్ద సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేయగానే మనకి స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది. నంబర్ ఆఫ్ టర్ల్ ట్రైన్డ్ టీచర్స్ కండక్ట్ ఇన్ ది క్లాసెస్ అని చెప్పేసి ఇక్కడ మన పాఠశాలలో ఈ టర్ల్కి సంబంధించి ఎవరైతే ట్రైన్ పొందారో అంటే 3, 4, 5 తరగతులకు సంబంధించి ఎంతమంది టీచర్లు అయితే మనకి బోధిస్తున్నారో ఆ నంబరు అనేది ఇక్కడ మనం ఇస్తాము. తర్వాత స్టేటస్ వద్ద అటెండెడ్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ ఇక్కడ శాంపిల్ నెంబరు, ఇదివరకు ఏ శాంపిల్ అయితే ఉపయోగించామో ప్రీవియస్గా ఆ శాంపిల్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ శాంపిల్ కాకుండా డిఫరెంట్ శాంపిల్ని ఇక్కడ మనం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ రీడింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి 2 వస్తాయన్నమాట. ఈ రీడింగ్లో లాంగ్వేజ్కి సంబంధించి ఇదివరకు ఏముంది అనేది ఇక్కడ క్రిందే ఉంటుంది. బ్రాకెట్లో 4 పారా ఉందంటే ఇదివరకు ఈ విద్యార్థి పారాగ్రాఫ్లో ఉన్నాడని అర్థం. ఇప్పుడు ప్రెజెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు అనేది ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అదేవిధంగా నంబర్ రికగ్నిషన్ కూడా ఇదివరకు ఏమి ఉందనేది ఆ విద్యార్థికి సంబంధించిన లెవెల్ ఉంటుంది ప్రీవియస్ లెవెల్. ఇప్పుడు ప్రెజెంట్ లెవెల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు ప్రెజెంట్ లెవెల్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి ఆపరేషన్స్ కూడా ప్రీవియస్ ఏముందనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేసేసి ప్రెజెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా ఈ విధంగా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఏప్రిల్ 11వ తారీఖు లోపు ఈ టర్ల్ ఎండ్ లైన్కి సంబంధించి ఈ ఫలితాలను లీప్ యాప్లో ఈ విధంగా నమోదు చేయాల్సి ఉంటుంది.